ఏంటి పక్కిరయ్యా, ఏంటి కొడుతున్నావు? చెట్టుని కాయలు కూడా లేవే. కాయలు కాదయ్యా, కాయగూడు. ఎందుకు? పొయ్యిలో పుల్లలకి. రామరామా, పాపం కాకి కష్టపడి గూడు కట్టుకుంటే దానికే పనే పాట మళ్ళీ కట్టుకుంటది. పాపం కాదంటయ్యా. ఏంటయ్యా పాపం? ఈ చెట్టు నాది, చెట్టు కాసిన కాయలు కొట్టుకోవచ్చు కానీ చెట్టు మీద ఉన్న కాకి గూడు కొడితేనే పాపమా? అన్నట్టు మరిచిపోయాను, ఏం మందు ఇచ్చేవయ్యా? పాడు మందు. దగ్గింక ఏది? రాత్రి కంటికి కునుకు పెడితే ఒట్టు, డబ్బేమో ముందే తీసుకున్నావు. పోనీ మళ్ళీ మంది ఏమంటావా? ఇచ్చేదో మంచి మంది ఇవయ్యా. మరి గంగనం మొక్కుబడి? ఇంకా ఏం మొక్కుబడి? డబ్బు ముందే వసూలు చేసావుగా. సరే. ఏమయ్యా, నా కూతురికి బాగా వచ్చే మందేం లేదు. ఎందుకు లేదు? నాకు ఇచ్చి పెళ్లి చేసేయి. ఒరే నీ మొహం మండ, నీ ముసలి మొహానికి పెళ్లి కావాలా? నాకంటే మంచి మగం దొరుకుతుంది నీకు. అలాగే నన్నే చేసుకో, గొరటి కాల్చి నీ ఒంటి నిండా వాతలు పెడతా. నువ్వు ఆకలి పెట్టినా నాకు సంతోషం. పెళ్లి అంటే మండిపడిపోతుంది. ఏం పట్టిరేమా? ఇసు దగ్గర పారి దగ్గర గుడి పుట్టాడు చేస్తున్నారు. గౌరమయ్యవా, ఏమా వీడి చేతి ముందా? నీకు మూడిందిలే. వీడి చేతి మాత్రం ఖబర్స్థాన్ కి యాత్ర. ఏంటి ఏమంటున్నా? నేనేమిటి ఊరందరూ అనేది పెళ్ళానికి ముందటి చెప్పావని. నా పిల్లలకి మందేటి చంపాను. రోగం వచ్చింది, మందిచ్చాను, కాలం మూడింది, చచ్చింది. కాలం మూడి చచ్చేదానికి ఇంకా నీ మంది ఎందుకయ్యా? అవునా? నీకేం తెలుస్తుంది నా మందులు ఇయ్యలువా? అన్న కాసింబాయి సంపాదించి పెడుతుంటే బాగా తిని బలిచావు. ఎల్లకాలం ఇలాగే ఉంటావా? ఏ రోగం నొప్ప రాకపోతుంది. నా దగ్గర మందుకు రాకపోతావా? అప్పుడు చెప్తాను నీ సంగతి. అంత రోగం వస్తే గుక్కడి విషమైన మింగుతాను గాని నీ దగ్గర మొందెవడు తింటాడో? సరే అలాగే చూద్దాం. చూసావులే పోవా. ఏమా నీ దగ్గర ఇంకా తగ్గలేదా? దగ్గా ఎప్పుడో తగ్గిపోయింది. మరి ఆడి దగ్గర మందు తీసుకున్నావు? దగ్గుకే తగ్గిందన్నా? మళ్ళీ రాదు. అప్పుడు మళ్ళీ వెళ్ళి మందు అడిగితే ఆ డబ్బు ఇమ్మంటాడు. అందుకని దగ్గు తగ్గలేదని వెంకబెట్టి 10 మాత్రలు ఎక్కువ తీసుకుంటే ఆడ అవసరం లేకుండా మనమే మందు చేసుకోవచ్చు. ఆ పీనాసోడికి భలే తగిలోడు మావా. మావా, నీతో చిన్న పని నుండి వచ్చాను. ఏంటది? ఏం లేదు, కొంచెం నీ గొడ్డలు ఇవ్వు. ఎందుకు? నీ తలబాలు కొడతానికి. మరి లేకపోతే గొడ్డలేదు మావా, అడవికి వెళ్ళి కట్లు కుట్టురావడానికి. మరి గొడ్డలిస్తే నాకేం ఇస్తావు? నీ గొడ్డలు నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇదిగో. సరే, నీకేం కావాలి అడుగు. బండి కట్టెలు కావాలి. నిన్ను తగలయడానికి బండి కట్టెలు ఎందుకు మావా? గొయ్యి తీసి బాధేస్తే పోయా. నాకు పనులు పోయా. మావా ఇదిగో, పోనీ నేను తెచ్చిన కట్టెలో సగం ఇస్తాను. నువ్వు 2 కట్టెలే తెచ్చి ఓ కట్టె నా మొహన పారిస్తే అందులోనూ నా గొడ్డలంటే ఏమనుకున్నావు? ఇదిగా చూసావా? 10 నిలువుల తాటి చెట్టు 3 దెబ్బల్లో విరిగి అవతల పడాల్సిందే. ఇది మామూలు గొడ్డలు కాదు. చూడు మోత చూడు, లోపల బంగారం పోసి పైన ఇనుముతో కప్పాము. ఇది అందుకేనండి ఇలా బంగారం మోసం వేస్తాను. ఇది ఎప్పుడు చేయించామా? నే చేయించాను. ఈ రోజుల్లో ఇలాంటి గొడ్డలు చేయించే మునగాడేడి మా ముత్తా చేయించాను. అందుకే మా దీనికి పొదును ఫకీరయ్యా. నీ పేరుందేమా? అదే మా ముత్తాత పేర్లే. ఆ పేరే నాకు పెట్టారు. అచ్చి వచ్చిందేనా? సరే వస్తా. మరి కట్టెలు నేను తెచ్చాగా. సరేలే మావా, సాయంత్రానికి బండి కట్లు నీ కొట్టలు నీకు ఇస్తా. సరేనా? వస్తా. మరి లేకపోతే బండి కట్టెలు 2 పడి అవుతాయి, జాగ్రత్త. అలాగే మావా. చిలక, మన పెళ్ళి ఎప్పుడే? నీకే ఆలస్యం. మీ అయితో చెప్పి ముహూర్తం పెట్టించే, తాళి కట్టారు. ఎవరి మెళ్ళారా? నీ మెల్లోనే రా. ఏమిట్రా చేస్తున్నారు? ఏం చేస్తున్నావు? చిలక నేను ఊసులాడుకుంటున్నావు తప్ప? గాడిదా, పెళ్లి కాని పిల్లతో ఊసులాడతావా? పెళ్లి కాలేదు కాబట్టే ఊసులాడుతున్నాం. పెళ్లి అయిందనుకో దాని మొగుడు ఊరుకుంటాడా? నిన్ను నన్ను పళ్ళు రాలు కొట్టేస్తాడు. అయ్యా, శిశింద్రి నన్ను చేసుకుంటానన్నాడయ్యా. రే శిశీంద్ర, నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే ఎవడైనా సరే 5,000 రూపాయలు ఇవ్వాలరా. పాములు పట్టే సన్నాసి గడివి నువ్వేమిస్తావు? 5,000 రూపాయలు ఒక లెక్క. ఫకీర్ మొహ, పెళ్లి చేసి చూడు, అమీర్ అవుతానో లేదో నీకు తెలుస్తుంది. అయ్యో అల్లా యా అల్లా, అల్లా యా అల్లా,
మనిషి మనిషికి రకరకాలుగా నసీబు రాస్తావేమయ్యా, తమాష చూస్తావేమయ్యా. అల్లా ఖైరల్లా, అల్లా ఖైరల్లా. ఒకడిని బుక్క పకీర్ను చేసి, ఒకడిని పక్క వజీర్ను చేసి, ఒకడిని బుక్క పకీర్ను చేసి, ఒకడిని పక్క వజీర్ను చేసి తెరపై ఆడిస్తుంటావు, తెరపై ఆడిస్తుంటావు, తిమ్మిని బమ్మిని చేస్తావు. భార్యను గయ్యాళిగా సృష్టించి, భర్తను దద్దమ్మగా పుట్టించి, భార్యను గయ్యాళిగా సృష్టించి, భర్తను దద్దమ్మగా పుట్టించి గారడి చేస్తావేమయ్యా, యా అల్లా గారడి చేస్తావేమయ్యా. గమ్మత్తు చూస్తావులేవయ్యా. అల్లా యా అల్లా, అల్లా యా అల్లా. మనిషి మనిషికి రకరకాలుగా నసీబు రాస్తావేమయ్యా, తమాష చూస్తావేమయ్యా. అల్లా ఖైరల్లా, అల్లా ఖైరల్లా. కండా గుండె ఉండే వాడికి బుర్ర తక్కువగా ఇస్తావు, కలేజాలేని పిరికి పంటకు అతి తెలివిని జత చేస్తావు. కండా గుండె ఉండే వాడికి బుర్ర తక్కువగా ఇస్తావు, కలేజాలేని పిరికి పంటకు అతి తెలివిని జత చేస్తావు. నసీబు మారకపోయేనా, నా నసీబు మారకపోయేనా, ఆ నవాబు దర్జా రాకుండేనా, గులాములంతా చుట్టూ చేరి సలామంటేనే చూడనా, చూడనా. అల్లా యా అల్లా, అల్లా యా అల్లా. మనిషి మనిషికి రకరకాలుగా నసీబు రాస్తావేమయ్యా, తమాష చూస్తావేమయ్యా. అల్లా ఖైరల్లా, అల్లా ఖైరల్లా. खुदा का कसम, हसन का हुक्म, फौरन से। खुदा का कसम, हसन का हुक्म, बंद कर से।
ससेम खुदा का कसम हसन का हुक्म खोलो ससेम